హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి చాలా వర్క్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన పాము పుట్ట మన చూసిరు కదా, అది మొత్తం కూడా మనలు డిస్మాంటిల్ అయితే వేస్తారు. గ్యారేజ్ మొత్తం క్లోజ్ చేసేసాము, ఆ గ్యారేజ్ వాడతలేం. నెక్స్ట్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. ఎక్స్పెరిమెంట్ దేంతోనంటే మన ఈ కారు ఉంది కదా, ఈ కారుతోని కారులో ఉన్న సామాన్లు అన్నీ తీసేయాలి, దీన్ని స్టార్ట్ చేయాలి. మొత్తం ఘోరంగా పని ఉంది. స్టార్ట్ చేయడానికి దగ్గర గంటన్నర టైం పడుతుంది కావచ్చు. ఒక పార్సల్ అయితే వచ్చింది, పార్సల్ ఇప్పి దీంతో కూడా వర్క్ అవుతుంది. సో ఇదంతా క్లీన్ చేయాలి. ఒక 1 వీక్ 2 వీక్స్ టైం తీసుకొని మొత్తం ఇదంతా అమ్మేటి ఏమేమి ఉన్నాయో అన్నీ అమ్మేయాలి. చిన్న చిన్న ముక్కలు, ఈ అట్టలు, జోర సంచలు, ఇవన్నీ మొత్తం. సో టైం చూసుకొని మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకుంటాము. పాములు ఏడున్నాయో అర్థమవుతలేదు, ఎటు పోతున్నాయో అర్థమవుతలేదు. సో ఇప్పుడు ఫటాఫట్ ఇది ఒకటి పార్సల్ వచ్చింది, దీనైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. పరా పుట్ట కథం పుట్టా పని అయిపోయింది. మేము పోయి పుట్టాలు ఉంటే ఫామ్ వచ్చి మా ఇంట్లో ఉంటుంది. పార్సల్లో ఏముంది అంటే మనం గేమింగ్ ఛానల్ పెట్టినాం కదా, అంటే గేమింగ్ ఛానల్ గురించి కానీ కాదు, కానీ నాకు ఒక హెడ్ ఫోన్ అయితే అవసరం తెప్పించారు. సో హెడ్ ఫోన్ అయితే తెప్పించిన. ఎప్పుడు ఎడిటర్ కదా హెడ్ ఫోన్ తీసుకుంటే మళ్ళీ వచ్చి నిలబడతారు, ఏదో ఆఫీస్లో లెక్క ఏదో ఆఫీస్లో లెక్క నిలబడతారు. నాకు కావాలి 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 మళ్ళీ ఇవి అని చెప్పేసి. సో అందు గురించి అట్లా వద్దు అని నేను ఒక హెడ్ ఫోన్ అయితే తెప్పించుకుని. ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేద్దాం. హెడ్ ఫోన్ వచ్చేసి ఏంటంటే లాజిటెక్ అయితే తెప్పించిన. ఇవి మెయిన్గా వాయిస్ ఓవర్లకు పనిచేస్తుంది. ఒకవేళ వీడియోని చిన్న చిన్న ఎడిట్ చేస్తున్నా కదా దానికి పనిచేస్తుంది, మన లైవ్ స్ట్రీమ్ కూడా పనిచేస్తుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే ఇది ఒక్కసారి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 29 hours బ్యాకప్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా ఎంజాయ్ మనకు వైర్లెస్, ఇది వైర్డ్ కాదు వాలేక. రే చూడండి రా, నా హెడ్ ఫోన్ వచ్చింది వైర్లెస్. చిన్నప్పుడు వాడి ఇన్స్పెక్టర్ కదా మనం పట్లేదా, తీసుకో ఇక వద్దు వద్దు, ఒకసారి చూద్దాము. ఒకవేళ నాకు సెట్ కాకుంటే ఇది ఇచ్చి అది తీసుకుంటా నేను. ఒక డబ్బా వచ్చింది, ఇది హెడ్ ఫోన్. ఏదిరా సెట్ కాదు ఇలా మైక్ కూడా వచ్చింది. ఇది హెడ్ ఫోన్ కాదు, మైక్ కూడా. అప్పుడప్పుడు మాట్లాడతా నీతో కదా. ఓకే ఇట్లా ఇది దిగుతా కదా, ఇట్లా ఇలా పడతలేదు మీరు మాట్లాడేది. వినబడతాడట ఇప్పుడు పడుతుంది. దీనికి వైర్ రా, వైర్ ఎక్కడ వచ్చింది రో ఇప్పుడు. దీంతో వైర్ వచ్చింది అనుకుంటున్నా. దీనికి ఒకటి USB వస్తుంది, అది వైర్ కూడా వచ్చిందిరా. అంటే ఛార్జింగ్ పెట్టుకోని ఇక్కడ జింగిరిగా అంటారు. వేస్ట్ పెంట వెళ్ళకున్నాయి. దానికి వెనక పెట్టు. ఇది ఎట్లా అని అవుతుందో దీనికి ఆన్ ఆఫ్ పవర్ ఆన్ రావాలి దానికి ఇట్లా. ఇలా లైట్లు కూడా ఉన్నాయి, డిస్కో లైట్లు పెట్టిరా. పెట్టిండు అట్లా పెట్టిండు మరి. అది ఏది అవురా, వెళ్ళిపోతాయి. ఇల్లు తీసుకోవాలి, నేను తీసుకున్నా. బయటకు వస్తున్నారు. సౌండ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఏం వస్తలేదు. లేకపోతే మరి ఇటు మరి చూడు మూసుకో, వినబడతలేదు. నువ్వు మాట్లాడేది ఏమీ వినబడతలేదు, కానీ అది పసలేదు, బాగా సౌండ్ వస్తలేదు. ఇంకా ఛాలెంజ్ లకి పెడితే అయిపోవు. ఒక గేమ్ ఆడితే వెళ్తుంది కదా, ఇంకొక టెన్షన్ దయ్యంగా ఆడుతుంది అందుకని. నువ్వు పేపర్ ఎందుకు ఇవ్వనురా పెట్టుకో ఒకసారి. మొన్న వేరే హెడ్ ఫోన్లు ఆడిన, హెడ్ ఫోన్లు ఆడితే కథం అయిపో. అయితే భయపడవు, నువ్వు తగ్గిస్తురు. నేను తగ్గిస్తున్నా. ఫుల్ పెట్టు, భయం ఎక్కురా. సినిమా పెట్టిండు. ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే మిస్టేక్ గేమ్స్ అన్ని కూడా గూగుల్ ప్లే స్టోర్లోకి డౌన్లోడ్ చేసి, ఇలా ప్లే స్టోర్ యాప్ ఉంది, ప్లే సర్వీస్ అని చెప్పేసి. మెయిన్ దాంట్లోకి నుంచి చేయొద్దు. దాంట్లోకి నుంచి చేస్తే ఏంది ఇబ్బంది అంటే నాకు ఎలాగో చేసిన కదా, గ్రాఫిక్స్ మంచిగా లేదు, గేమ్ మొత్తం రాలేదు. తర్వాత సేమ్ గేమ్ స్టీమ్లోకి నుంచి డౌన్లోడ్ చేసిన, అది ఇంకా ఆడలేదు నేను.
దాంట్లో క్లారిటీ సూపర్ అవుతుంది, గ్రాఫిక్స్ మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ అన్ని మంచిగా ఉన్నాయి. అడ్జస్ట్ ఊరక వస్తుంది. పెట్టుకో ఇక వచ్చిన రే గిది గిలా పెట్టుకోవద్దు గివి రే వచ్చిందిరా ఇలా పెట్టు రే పెట్టుకోర్రా. మీకు అంత ఫుల్గా ఉంది. ఎట్లా వస్తుందిరా సౌండ్? ఓ ఏదో దగ్గరకు వచ్చేటట్టు వస్తుంది సౌండ్ ఇట్లా ఏది దయ్యందా? ఊ అన్నట్టు ఇట్లా. ఓ మరి దమ్ము తీస్తున్నా. అది పెట్టంగానే అది లేపుతుంది అన్నట్టు దయ్యం మీద. వస్తారా దయ్యం? ఏదే ఒకటేసారి ఘోరంగా వచ్చింది మన రియల్ గా అయినా కదా ఘోరం వస్తుంది అది. బయటికి నాకే బయటికి పడ్డది మొత్తం. గేమింగ్ కుర్చికానే ఘోరంగా భయం అయింది ఇట్లా. మన గ్యారేలా ఈ మందారం చెట్టు ఉన్నాయి కదా ఒకటి ఒకటి, నాకు తెలిసి ఇవి లోపలి వేనట్టున్నాయి, ఏర్లు ఏనుకున్నాయి పెయినేరా. గులాబ్ చెట్లు ఇట్లా చేయిస్తే మళ్ళీ విస్తాయి, చచ్చిపోతాయారా? మెల్ల తీయాలి. నిమ్మ చెట్టు ఎండిపోయిందా? నిమ్మ తోట వనములో తీదని పెడదాం. మళ్ళీ నీళ్ళు పోసి అక్కడ అరటి చెట్టు పెడితే మంచిగా వస్తుంది. పెడదాం. అరటి చెట్టు చూడొద్దురా పొద్దుగా లేవగానే చూడొద్దు. ఏ చెట్టు చూసినా సరే కానీ అరటి చెట్టు చూడొద్దు అంటారు పొద్దుగా లేచి, అందుకోసం తాసిరి జాంబ అవుతుంది. ఇవన్నీ తీసుకురా. గులాబ్ చెట్టు మంచిగా ఉన్నది. ఇదేం చేయు ఏదిరా? లేదు చెట్టే లేదు, అది తిన్నట్టు పురుగులు. అది అవే పెద్ద చెట్లు అవి, చిన్న చిన్న చెట్లు. పచ్చిగా ఉందా చచ్చిపోయిందా? సరే పచ్చిగానే ఉందా నిమ్మ చెట్టు? కింద ఏం లేవు. దీన్ని కూడా పెడదా ఆడ? కూడా పాములు కానీ కింద. నిమ్మ తోట వనములో కోసం గులాబీ చెట్టు నీళ్ళు లేక చచ్చిపోతున్నాయి. వీటి కోసం కట్టే ఒక కట్ట తీసుకురా. అరే పరికి పండ్లురా. వావ్, అంటే ఈ అడవికి ఇన్ని సార్లు వచ్చినాం, మనకు తినేటివి ఎప్పుడు దొరకలేదు, ఫర్ ద ఫస్ట్ టైం దొరికినాయి. ఏంటి ఇది కూడా ఒకటి రెండు ఉన్నాయి కదా ఇప్పుడు. తాజు అడిగో తాజు ఏమైనా ఉండొచ్చురా ఖచ్చితంగా. పరికి పండ్లు ఎట్లుంటాయి ఇవి? అంటే మస్తు ఉంటాయి. ఇవే ఉంటాయి. ఎక్కువ లేవు, ఎక్కడైనా చెట్టు కనబడితే తెంపుకొని తినాలి, మస్తు ఉంటాయి. మంచిగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి కానీ. తాజా తిన్నావురా? నేను తినలే, మంచిగా ఉండేది. ఇవి అవే పరికి పండ్లు అంటారు వీటిని మా సైడ్. పరికి పనులు అంటారట, చూద్దాం. ఇవాళ దాకా చెట్టు గురించి లెంకలాడుతూ ఉన్నాం, ఏడ కూడా మనకు అనిగానం దొరకలేదు. ఇవే పరికి పండ్లు. మీలో ఎంతమందికి ఇవి తెలుసు, ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే మంచిగా ఉంటాయి పుల్లగా. నేనైతే ఇప్పుడే తింటున్నా, ఇప్పుడే తింటున్నా. ఎప్పుడు తినలేదు. అవి విడికే కర్రే ఉంటాయి కానీ మంచిగా ఉన్నాయి. అన్న ఒకటి అన్న పుల్ల ఉన్నాయి. నార్మల్గా విలేజ్ సైడ్ పెరిగే పడితేమో తీయగా ఉంటాయి, షాన్ ఉంటాయి చెట్టుకు. దీనికేమో కొంచెం తక్కువ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి బాగా. రెయిన్ వల్ల లక్కున్నాయి, రెయిన్ వల్ల వద్దు తినా. అదరా మంచి లేవు. ఎందుకు? నువ్వేం తింటావురా? ఇక అన్నం. అయ్యో అన్నం కూడా నేను నీళ్ళు తాగుతా, పాలు తాగుతాడు వాడు, నేను నీళ్ళు తాగుతా. ఆహా ఫుల్లా భలే ఉన్నాయి. కారం అయితే చింతపండు తింటే ఇంకా బాగా ఉంటుంది. ఇంకా ముందు ముందు కనబడితే తిందాం పారి. చలో బొత్త పళ్ళు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒకటి తీయ చెట్టు కనబడదు. ఇగో ఇవి తీయటి తింటాం. ఇవే ఇప్పటిదాకా పుల్ల ఉండే, ఇవి తీయ ఉన్నాయి. మస్తు మొత్తం పుల్ల పుల్లగా. ఈ పుల్లటి తేడు కూడా చూపిస్తావు. తీయటి అవి నేను ఫస్ట్ టైం విన్నా అది, ఇప్పుడు చూస్తే తీయగా ఉన్నాయి, మస్తు అనిపిస్తుంది. ఇంకో తింటా ఉన్నాయిరా, తింటే తీయగుంటాయిరా. ఈ జింగిడిగాలు అందరూ అడవికి తెంపుతున్నారు, ఎడదిక్కు వచ్చినాయి, మస్తు దొరికినాయి. అన్న కొన్ని తీసుకురా, అన్ని తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి. తెంపుకో అసలు చెట్టుకు మొత్తం తెంపుకోరా. ఉన్నాయి కదా చెట్టుకు, కూస్తున్నాయి. చెట్టుకు లేవంటే అది వేరు. ముళ్ళు కూస్తున్నాయి. పరికి పండ్ల కోసం అడవికి వచ్చాం. అవి రావాలట. ఏం దిగిందిరా? చెప్పులకి ముళ్ళు ఆయన పులి రావాలట అన్న. పులి పులే మంచిది. పులి ఎక్కడ గీడ జింగడిగా పులి అదే వచ్చింది పులి ఎల్లో కలర్ బడ్డీ బడ్డీ ఏనుగు అది. నువ్వు వీడు వీణ్ అంటాడు నల్ల తాస్ అని, వీడు వీణ్ అంటాడు ఏనుగు బంతి అదొకటి ఇదొకటి అన్ని. వీడియోలో కోతియాడు ఏది పెడతాడు అంటే వీడు వీణ్ అనేది పెడతాడు. ఆడియన్స్ ఏం చేస్తాడు, వీడిని పొట్టు తిడతాడు, వీడు పక్కిపోతాడు. బంటి 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 పెద్ద అది చిన్నపిల్ల
కెమెరామెన్ ఎనుగ పిల్ల రక్త పింజ చింపు అది కొండేగా మంచిగానే కాకపోతే పండు మాత్రం ఆర్గానిక్ ఎండా కొడుతున్నాం గిట్ట చేస్తున్నాం అట్టే ఉన్నారా తాజా ఇవి కూడా తినేటిరా పొడరే ఎవరితో తినకూర ఆయనతో రియాక్షన్ కావాలా తినేది కారా అది చూస్తున్నా అదే అందుకోసం పెప్పలే అడవిలో తప్పిపోతే ఇవి తినొచ్చు మంచిగా అవేమో కానీ ఇవి మాత్రం తినొచ్చు ఇవి బొంత పండ్లు మంచి ఆరాంసే తినొచ్చు కలియమా కన్నా ఏ అట్నే సార్ ఇంకొకటి పండు ఎంజాయ్ అవే అడవిలో కోతులు ఏంటంటే అంటే ఇవి తింటా విద్యాన్ని అడగాలి ఇట్లా తినేటి అవోటి ఇవోటి దొరికితే మంచిగా అవిటితో సర్వైవ్ కావచ్చు మొత్తం ఏం ఫుడ్ ఐటమ్స్ లేకుండా ఓన్లీ సర్వైవింగ్ ఇన్ ఫారెస్ట్ అని పెట్టుకోవచ్చు కారా ఇప్పుడే దొరుకుతాయి మళ్ళా వీటికి మస్తు తేడా ఇవేంటి అంటే పొట్టు తీసేయాలి పైనది ఈ పొట్టు తీసేసి ఈ లోపల ఇది ఉంది కదా ఓన్లీ ఇది తినాలి తీయగా ఉంటుంది చప్పరించాలి ఓన్లీ ఇట్లా మొత్తం తినా ఏం కాదు ఏం కాదా మంచిగా చెట్టు మొలుతుంది అదే చెట్టు మొలుతా గింజ లోపల పోతుంది అసలే ఏం చెట్టో ఏమో దీనికి మొత్తం కాయలు ఉన్నాయి ఒకటి మక్కింది తింటదా నీకేం కాకుండా మేము తింటాం నిమ్మకాయలు బంటి 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 ఘోరం కట్టి ఉన్నాయి బాగా తినేనా కలిగి సెట్ ఉంటాయి వేరేటి దీని లెక్కన ఉంటుంది కొంచెం కొన్ని కొన్ని పాయిజన్ గట్టి అయితే వద్దురా బంటిగా ఏది పట్ల తినుడేనారా ఇంకా బంటి అయితే వద్దు వద్దురా ఇస్తాం చుంటే కొన్ని అయిపోయింది పని అవి లోపల ఎట్టున్నాయి కూడా మన టమాటా ఇత్తులు వాసన పుల్లగా ఎట్టున్నా తినకూడదు అంటే టమాటాలు తినుడు గూగుల్ లెన్స్ స్కాన్ చాలా రోజుల నుంచి అందరూ విజయానికి డ్రైవింగ్ చేయండి విజయానికి డ్రైవింగ్ నేర్పియండి డ్రైవింగ్ నేర్పియండి అడుగుతుడు కదా సో మొత్తానికి కొద్ది వచ్చు ఆయనకి 25 ఇచ్చిన వస్తుండు అట్లా దించాను ఆయన సో ఇక్కడ దిక్కు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అన్నట్టు అందు గురించి అవనికి ఇచ్చిన మెల్లే పోతుండే సో ఇప్పుడు వచ్చేసి 3 ల్యాబ్స్కి సంబంధించిన రేస్ అయితే కండక్ట్ చేస్తున్నాం మన వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎక్కారు ఫస్ట్ నుంచి వెళ్ళి అందరూ పోయేది ఒక్కసారి మనం షూట్ అయితే వేయలేదు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాం చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి ఈ జాంబియాడు ఒక్కడే వెళ్ళబోతుండు ఓకేనా ఓకే
మస్తు ఎంజాయ్ చేసినాం. మనము సింగిల్ గా డ్యూయల్ గా పోయిన దానికంటే అందరం బాగుంది. రోడ్డు 2 సార్లు రోడ్డు దిగిండు.